హాయ్ అండి, నేను మీ ధరణి చింతపల్లి. ఈ రోజు అయితే వదిన వాళ్ళ ఇంట్లో మటన్ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. నా స్టైల్లో సింపుల్ గా టేస్టీగా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీరు కూడా చూసేయండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని సింపుల్ టిప్స్ తో అలాగే కొన్ని ట్రిక్స్ తోని రెసిపీ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల నాకు నా ఛానల్కి ఎంతో సపోర్టివ్ గా ఉంటుంది. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మటన్ కర్రీ కాబట్టి కుక్ అవ్వడానికి టైం ఎక్కువగా పడుతుంది. మంచిగా టెండర్ గా కుక్ అవ్వాలి అంటే ఎప్పుడైనా సరే మటన్ అనేది ప్రెషర్ కుక్కర్ లోనే చేసుకోవాలి. ఇంకా దానికోసం అయితే కుక్కర్ అయితే హీట్ చేస్తున్నాను. దీంట్లోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ హీట్ అయింది కాబట్టి ఇందులోకి అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. ఏ నాన్ వెజ్ కర్రీస్ అయినా సరే వీటికైనా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటది. కాబట్టి అయితే ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇందులోకి అయితే ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను. ఆనియన్స్ అన్నిటిని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గాలి అంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మాడకుండా చక్కగా ఫ్రై అవ్వాలి అంటే పసుపును కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడైతే సాల్ట్ పసుపు యాడ్ చేసేస్తాను. 3-4 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మటన్ నేను కేజీన్నర వరకు తీసుకున్నాను. అలాగే పసుపు, మటన్ కాబట్టి మటన్ లో కొంచెం స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే మసాలాలు అలాగే పసుపు అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి. మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మగ్గించేసుకుంటే ఆనియన్స్ అనేవి చక్కగా మగ్గిపోతాయి. కుక్కర్ కి ఇలా లోపల ఉండే ఈ రబ్బర్ ని తీసేసి ఇలా పెట్టేసుకోవాలి. ఏ నాన్ వెజ్ కర్రీస్ కైనా వెజ్ కర్రీస్ కైనా ఆనియన్స్ మాడిపోకుండా చక్కగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ స్టెప్ మాత్రం దగ్గర ఉండి చక్కగా ఫాలో అవ్వాలి. ఎప్పుడైనా సరే ఆనియన్స్ ఎంత మగ్గితే టేస్ట్ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది. ఆనియన్స్ మగ్గేంత వరకు వెయిట్ చేస్తూ ఉండాలి. ఈ మటన్ ని నీట్ గా 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఫ్యాట్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. ఫ్యాట్ లేకుండా బాగానే ఉంటే కనుక కడిగేసుకుంటే సరిపోతుంది. అక్కడక్కడ ఫ్యాట్ ఉంది, అది కూడా రిమూవ్ చేసేసుకుని నీట్ గా 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది నీట్ గా క్లియర్ గా వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి. ఇలా నీట్ గా వాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ని ఒకసారి మూత తీసి మధ్యలో కలుపుకోవాలి. ఆల్మోస్ట్ మగ్గిపోయాయి. ఇంకొంచెం మగ్గితే సరిపోద్ది. ఇంకొక 1 మినిట్ అయితే ఆనియన్స్ మగ్గడానికి సరిపోద్ది. ఆనియన్స్ మగ్గిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చూపిస్తాను. చూడండి, ఆనియన్స్ చక్కగా మగ్గిపోయాయి, చాలా సాఫ్ట్ గా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. కేజీన్నర మటన్ తీసుకుంటున్నాను కదా, సరిపోతుంది. ఇది మాత్రం సరిపోద్ది. 5 టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్. దీని అంతటిని కూడా
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా ఈ ఆనియన్స్ లో ఫ్రై చేసేసుకోవాలి. మేము మటన్ అంత త్వరగా బయట ఎక్కడ తినడానికి అంత ఇష్టపడం. మేము మంగళగిరిలో ఉంటున్నా సరే అక్కడ కూడా అంత త్వరగా అయితే తీసుకోము. ఎట్లాంటి తీస్తారు ఏంటి అనేసి, అందుకనైతే ఇక్కడికి వచ్చాం కాబట్టి మా అన్నయ్యకి చెప్తే ఇంకా మటన్ అయితే ఈరోజు తీసుకొచ్చారు. వచ్చిన దగ్గర నుంచి నాన్ వెజ్ అవుతుంది, చికెన్ ఇట్లా రకరకాలన్నీ, ప్రాన్స్. ఈ రోజు అయితే మటన్ అన్నమాట. నాన్ వెజ్ అన్నిటిలో కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేది మటన్ లోనే, కాబట్టి వీలైనంత వరకు తినగలిగినంత వరకు కూడా మటన్నే ప్రిఫర్ చేయండి. చికెన్ వీటిలో త్వరగా కుక్ అయిపోద్ది, లో కాస్ట్ లో లో బడ్జెట్ లో అయిపోద్ది అని అనుకుంటా, కానీ దాంట్లో మనకి ప్రోటీన్స్ అన్ని కూడా తక్కువగా ఉంటాయి. మటన్ అయితే చాలా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే హెల్దీ కూడా. వీలైనంత వరకు మటనే తినడానికి ట్రై చేయండి. మా పెద్ద పాప కూడా చికెన్ అంత ఇష్టంగా ఏమీ తినదు, మా ఫోర్స్ వల్లే తింటది. మటన్ అంటే చాలా ఇష్టము. మటన్ అన్నా ప్రాన్స్ అన్నా సరే చాలా ఎక్కువగా తింటది. ఫిష్ చికెన్ అంటే అంత లైక్ చేయదు. నాకు మా పాపకి మెయిన్ నాకేనండి. నేనైతే నాన్ వెజ్ ఎక్కువగా తింటాను, మా వారికి అయితే అంత ఎక్కువ ఇష్టం ఏమి ఉండదు. వెజిటేబుల్స్ ఎక్కువ తింటారు, లీఫీ వెజిటేబుల్స్ నార్మల్ వెజిటేబుల్స్ ఎక్కువగా తింటారు. ఇంకా మాకు తప్పదు కాబట్టి వీక్లీ 2 or 3 times అయితే కంపల్సరీగా ఉండాలి. మా పాపకైతే మటన్ బిగ్ బోన్స్ అంటది, మటన్ బోన్స్ ఇలా ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. మా కోసం తేవాలి కాబట్టి ఇంకా తప్పట్లేదు. తనకైతే ఎక్కువ వెజిటేబుల్స్ ఇష్టం. తను ప్యూర్ వెజిటేరియన్ అన్నమాట. ప్యూర్ అంటే ప్యూర్ ఏం కాదు, అప్పుడప్పుడు తింటారు, కానీ ఎక్కువ మేము తిన్నంత ఎక్కువగా అయితే నాన్ వెజ్ తినరు, ఎక్కువ వెజ్ తింటారు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ అయితే యాడ్ చేసేసుకోవాలి. మటన్ లోని వాటర్ ఏమీ లేకుండా నీట్ గా మటన్ మాత్రమే తీసుకోవాలి. వాటర్ ని స్ట్రెయిన్ చేసేసి ఓన్లీ ఫ్లష్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నాన్ వెజ్ వాష్ చేసినప్పుడు వాటర్ ఎక్కువగానే లాగేస్తుంది, కాబట్టి అందుకనే చెప్తున్నాను. మేము విత్ బోన్స్ అయితే తీసుకున్నాం మటన్. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఎప్పుడు ఏ నాన్ వెజ్ మనం ఇలా వేయగానే ఎమ్మటే మూత పెట్టేయకూడదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ వాటర్ వస్తుంది. మనం మూత పెట్టేసిన తర్వాత ఇంకా వాటర్ బయటికి రిలీజ్ అయిపోద్ది. అప్పుడు మనం మూత పెట్టి అలా ఉడికిస్తే వాటర్ లో ఉడికిపోయినట్టు ఉంటుంది, కానీ ఆయిల్లో ఫ్రై అయినట్టు మగ్గినట్టు ఉండదు. కాబట్టి ఇందులో నుంచి వాటర్ బయటికి వచ్చేసిన తర్వాత, ఆ వాటర్ కొంచెం ఎగిరిపోయిన తర్వాత అప్పుడు మూత పెట్టేసి కొంచెం సేపు మగ్గిస్తే టేస్ట్ చాలా బాగుంటది. ఫ్లేమ్ ని కూడా హై ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి. ఇలా ఇందులో నుంచి వాటర్ అంతా వచ్చేసి ఎగిరిపోవాలి ఫస్ట్, ఏ నాన్ వెజ్ వండినా సరే. మనం చూడండి, మీకు సైడ్స్ ఆల్రెడీ కనిపిస్తుంది, ఆయిల్ ఉంది, అలాగే ఇందులో నుంచి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది స్లోగా. ఈ వాటర్ అంతా రిలీజ్ అయిపోయి ఇదంతా కూడా మొత్తం ఇంకిపోవాలన్నమాట, ఇందులో వాటర్ అంతా కూడా. చూడండి, మనం మూత పెట్టేసాం అనుకోండి, బాగా వాటర్ వచ్చేసి అదంతా మళ్ళీ ఆ వాటర్ అంతా ఎగరాలంటే టైం పడుతుంది, కాబట్టి అలా చేయొద్దు. ఇదంతా చక్కగా ముందు వాటర్ అంతా బయటకు వచ్చేసి మొత్తం మగ్గిపోవాలి, బాగా ఎగిరిపోవాలి వాటర్ అంతా. ఇంకా 4-5 minutes మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఆ వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది. అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చికెన్ తో ఎన్ని వెరైటీస్ చేయొచ్చో ఈ మటన్ తో కూడా అన్ని వెరైటీస్ చేయొచ్చు. అవి నేను త్వరలోనే ఒకటొకటి అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే మన ఛానల్లో మటన్ కర్రీ అయితే వీడియోస్ లో లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు, కాబట్టి ఇప్పుడైతే మటన్ అయితే చేస్తున్నాను. నెక్స్ట్ మటన్ తో చేసే వెరైటీస్, రెసిపీస్, స్నాక్స్, ఇంకా కొన్ని స్టార్టర్స్, ఈ వీటిలన్నిటిని కూడా నేను త్వరగా అప్లోడ్ చేస్తాను. సో అన్నిటిని కూడా చూసి సపోర్ట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా మీకు ఎలా అనిపించింది, మీరు ఎలా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. ఏంటి ధర్మి, ఎక్కడ వరకు వచ్చింది నీ వంట? అవుతుంది వదినా, ఇంకొక సగంలో ఉంది. గుమ్మాయించేస్తుందిగా వంటలు, వాసన గుమ్మాయించేస్తుంది. చూద్దాం మొత్తం అయిన తర్వాత ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్పండి. ఇప్పటి వరకు అయితే నేను చేసిన మటన్ కర్రీ మీరు టేస్ట్ చేయలేదు కదా.
నీ చేతితో తినాలనే కదా ఈ ప్రోగ్రామ్ నిన్న నా వంట తిన్నావు, ఈ రోజు నీ వంట. మీ చికెన్ కర్రీ చాలా బాగుంది కాబట్టి నేను మటన్ చేస్తున్నాను. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. జడ్జిమెంట్ ఇవ్వడానికి ఇంకొక ఇద్దరు అయితే ఉన్నారనమాట, స్పెషల్ గెస్ట్లు. వాళ్ళు జడ్జిమెంట్ చెప్తారు ఎలా ఉందో. వాళ్ళు ఎలా చెప్పారనేది నేను మీతో షేర్ చేస్తాను. ఇలా ఈ మటన్ నుంచి వాటర్ అంతా కూడా బయటకు రిలీజ్ అయిపోవాలి. ఈ వాటర్ అంతా కూడా మళ్ళీ ఇంకిపోయేంత వరకు ఇలానే ఉడికిస్తూ ఉండాలి. మూత మాత్రం పెట్టకూడదు. ఇలా ఇందులోంచి వాటర్ అంతా ఎగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు కారం అలాగే పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి. 2, 3, 4, 5 to 6 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి. ఒకసారి కారం అంతా కూడా మటన్ కి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు కప్ వరకు కర్డ్ యాడ్ చేసుకోవాలి. మీరు ఇలా చేస్తారా? మా వదిన కూడా ఇలానే చేస్తారంట. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇంట్లోకి ఎప్పుడన్నా రెగ్యులర్ గా మటన్ కర్రీ అంటే ఇలానే చేస్తాను. పెరుగు టెండర్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది, గ్రేవీ కూడా మంచిగా ఫామ్ అవుతుంది అనమాట. గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చాలా చిక్కగా బాగుంటది. బయట ఫంక్షన్స్ లో రెస్టారెంట్స్ లో కూడా ఎక్కువ పెరుగు వేస్తారు. చాలా మందికి తెలీదు, నాన్ వెజ్ లో కర్డ్ వేయకూడదు అది ఇది అంటారు, కానీ వేసుకొని వాళ్ళు వేసుకోరు, టేస్ట్ తెలిసిన వాళ్ళు అయితే మానరు. ఇప్పుడు ఒక 1 minute పాటు ఈ కర్డ్ కారం అంతా కూడా మటన్ కి బాగా పట్టేంత వరకు కొంచెం అలా మగ్గనివ్వాలి. చూడండి, కారము కర్డ్ రెండు మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట కన్సిస్టెన్సీ. వాటర్ కూడా ఎక్కడ లేదు, ఆయిల్ పైకి సపరేట్ అవుతూ ఉంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసేసి ఇప్పుడు ఈ ముక్కలు మునిగేంత వరకు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఈ మటన్ పీసెస్ అన్ని కూడా కుక్ అవ్వడానికి ఒక 6 to 7 విజిల్స్ వచ్చేంత వరకు ఈ ప్రెషర్ కుక్కర్ కి విజిల్ అయితే పెట్టేసుకోవాలి. అప్పటికి చక్కగా అయితే ఈ మటన్ పీసెస్ అన్ని కూడా మంచిగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయింది కుక్కర్ కి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. నాకే ఆత్రత వచ్చేస్తుంది నాన్ వెజ్. దాన్ని నాకు కూడా అనిపించేసింది సైలెన్స్ నాన్ వెజ్. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇంకా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉన్నాయి, వాటిని యాడ్ చేయాలి. అవి యాడ్ చేసిన తర్వాత ఇంకా మన టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి సపరేట్ అవుతూ ఎంత బాగుంది చూసారా. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా ఏంటో చూపిస్తాను రండి. ధనియాలు, గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అలాగే ఎండు కొబ్బరి, ఇంకా కొన్ని జీడిపప్పులు. ఇప్పుడు దీనికోసం ధనియాలను యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి. ఈ మాత్రం ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఉండొచ్చు ధనియాలు. వీటిని అయితే యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 15 వరకు లవంగాలను అయితే యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు ఘాటు ఎక్కువగా తింటే ఇంకొంచెం వేసుకోవచ్చు, కానీ 15 అయితే కరెక్ట్ గా ఉంటాయి కాబట్టి 15 లవంగాలను అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం చెక్క, ఒక 7-8 యాలకులు, కొంచెం గసగసాలు,
ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గసగసాలను యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఎండు కొబ్బరి ఏంటంటే టేస్ట్ బాగుంటది, అలాగే గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా చక్కగా చిక్కగా వస్తుంది అనమాట. పీసెస్ గ్రేవీ సపరేట్ అయిపోద్ది ఎండు కొబ్బరి వేయడం వల్ల. అప్పుడు మనకి గ్రేవీ సపరేట్ గా వేసుకోవడానికి కూడా బాగుంటది. వీటిలన్నిటిని ఫైన్ వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకుందాం. ఫైన్ గా పేస్ట్ చేసేసుకోవాలి మసాలా అంతా కూడా. ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పుల్ని వేసుకోవాలి. ఇలా జీడిపప్పులు అన్నిటిని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. పిల్లలు జీడిపప్పులు వేయండి వేయండి అని ఏడుస్తుంటే ఇంకా గోల్ చేస్తుంటే వాళ్ళ కోసం అయితే వేసాం అనమాట. ఇంట్లో ఎన్ని ఉంటే అన్ని జీడిపప్పులు వేసాము. ఒక్క నిమిషం మగ్గిన తర్వాత మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి మసాలా పేస్ట్ అంతా వేసేసి మసాలా పేస్ట్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ పాటు ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు, అలాగే మనం యాడ్ చేసిన మసాలా ఉంది కదా అది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఇలా మనం మూత పెట్టేసి కొంచెం ఉడకనివ్వాలి. ఇంకేంటి ధరణి విశేషాలు? ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? అవును వదిన, ఏంటంటే మన ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 3 మంత్స్ అవుతుంది. ఇప్పటికే మన ఛానల్ 2000K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అవబోతుంది. ఇంకొక జస్ట్ 1 or 2 days లో అయితే 2000K సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోతున్నారు. ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లే అండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్స్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మంచి మంచి వీడియోస్ని, మంచి మంచి కంటెంట్తో ఉన్న వీడియోస్ని అయితే మీ దగ్గరికి తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. వావ్, కంగ్రాచులేషన్స్ ధరణి. థ్యాంక్ యూ వదిన. ఎలా అయినా అనుకున్న సాధించేసావు పట్టుదలతో. చాలా మరి అంతేనా, ఇంకేమీ లేదా మరి? ఉంది. ఛానల్ స్టార్ట్ చేసి 3 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈలోపే మన ఛానల్ 2K సబ్స్క్రైబర్స్ ని, అలాగే మానిటైజేషన్ కూడా ఆల్రెడీ 10 days బ్యాకే అయిపోయింది. మన ఛానల్ కి మానిటైజేషన్ కూడా అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇంత త్వరగా మానిటైజేషన్, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ వస్తారా లేదా అనేది చాలా కంగారు పడ్డాను. కంగారు పడినా మనం చేసేది ఏం లేదు, మనం మంచి కంటెంట్ ఇవ్వాలి అంతే. నేనైతే అదే ట్రస్ట్ చేశాను, అదే బిలీవ్ చేశాను కూడా, దాన్నే ఫాలో చేశాను. 1000 సబ్స్క్రైబర్స్ అయితే చాలా త్వరగా జస్ట్ 20 to 22 days లోనే 1000 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయాను. ఇంకా వాచ్ అవర్స్ కోసం అయితే వేట అయితే మొదలు పెట్టేశాము. అలాగే జస్ట్ 3 months లోనే 3000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఇంకొక 10 days లో ఇంకొక 1000 వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఇంత త్వరగా 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి, అలాగే మానిటైజేషన్ కూడా అయిపోయింది మన ఛానల్ కి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మోటివేట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి కంటెంట్స్ తో మన ఛానల్ కి ఇంకా మంచి సపోర్ట్ ఇచ్చి ఇంకా బాగా గ్రో అప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీకోసం మా ధరణి చాలా కష్టపడుతుంది, చాలా కష్టపడి చాలా కంటెంట్ ఉన్న వీడియోల కోసం చాలా ట్రై చేస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ వీడియో మటుకు స్కిప్ చేయకుండా మొత్తం ఫుల్ గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. కామెంట్స్ కూడా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో చెప్పండి, దాని రిప్లై ఇస్తూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడైతే ఫైనల్ గా కొత్తిమీర పుదీనా వేసుకుని గార్నిష్ చేసేసుకుందాం. ఇలా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే. జస్ట్ ఒక 1/2 hour దీనికి టైంని కేటాయిస్తే మనం చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మటన్ కర్రీ. ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి.
ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 minutes అలా వదిలేసి ఆయిల్ పైకి సపరేట్ అయ్యి చక్కగా మంచి కన్సిస్టెన్సీలోకి ఉంటుంది. అప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటది చూడడానికి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదండి, ఇంత త్వరగా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫర్దర్ గా ఇంకొన్ని స్టెప్స్ ఉంటాయి కదా, వాటిని కూడా త్వరగా ఫుల్ఫిల్ చేసేసుకోవాలి. ఇంకా మానిటైజేషన్ ఎలా నేనైతే చాలా తొందరగా అయిపోయింది మానిటైజేషన్ అని అనుకుంటున్నాను. దీనికోసం ఫుల్ డీటెయిల్ గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఎలా మానిటైజేషన్ అయింది, అసలు 1000 సబ్స్క్రైబర్స్ రావడానికి నేనేం చేశాను, ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫస్ట్ వీడియో అండ్ షార్ట్ దగ్గర నుంచి నేనైతే ఎలా కేర్ తీసుకున్నాను అనేది త్వరలోనే వీడియో అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అలాగే హెల్ప్ఫుల్ అయితే గనక కామెంట్ చేయండి. మీరు ఎన్ని కామెంట్స్ చేస్తారు, ఎన్ని లైక్స్ ఇస్తారు అనే దాన్ని బట్టి నేను వీడియో అంత త్వరగా అయితే అప్లోడ్ చేస్తాను. అలాగే నేనేమి మిస్టేక్స్ చేశాను, దేంట్లో ఏ వీడియోస్ ఎలా పోస్ట్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ ని త్వరగా రీచ్ చేస్తాము, త్వరగా గెయిన్ చేసుకోగలుగుతాము అనే కంటెంట్స్ అన్నిటిని కూడా క్లియర్ కట్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం మీరు వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే లైక్స్ చేయడం మట్టుకు మర్చిపోకండి. ఏ వీడియోకి రాని లైక్స్ అయితే ఈ వీడియోకి వస్తే నేను మానిటైజేషన్ ఎలా చేశాను, మానిటైజేషన్ ఎలా అయింది అనే ఫుల్ వీడియో అయితే త్వరగా అప్లోడ్ చేస్తాను. మరి సరే ధరణి, మటన్ కర్రీ స్మెల్ అదిరిపోతుంది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేసేద్దామా అని ఆతృతగా ఉంది నాకైతే. త్వరగా సర్వ్ చేసుకుందామా? టేస్ట్ చేసేసి ఎలా ఉంది ఏంటి అనేది మనం సబ్స్క్రైబర్స్ తో పనిచేసుకుందాం. ఓకేనా? మేము టేస్ట్ చేస్తాము, మీరు టేస్ట్ చేయలేరు కాబట్టి లుకింగ్ ప్రాసెస్ చూసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. వావ్, పొగలు పొగలు, మంచి స్మెల్ అదిరిపోతుంది ధరణి. మీ ఇంట్లో నా చేతి వంట నిన్న నేను చేశాను కాబట్టి ఈ రోజు నీతో చేయించాను అనమాట. నాన్ వెజ్ అందరికి నాన్ వెజ్ పిల్లలతో సహా మా చిన్న బుద్ధికి అయితే అవ్వాలి, మా వారు తప్ప. ఇంకా నన్ను చేసుకున్న తర్వాత తప్పట్లేదు, మేము తింటున్నాం కాబట్టి ఆయన కర్రీ ఉంటుంది కాబట్టి ఆయన తప్పట్లేదు. ప్యూర్ వెజిటేరియన్ అనమాట. అలాగని వంటలు ఏం చేసి పెట్టరు అన్ని. ఇదిగోండి వదిన, మీ ఇంట్లో నా చేతి మటన్ కర్రీ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అనేది కూడా చెప్పండి. ఓకే, టేస్ట్ చేసేసి త్వరగా తినేద్దాం. కంగారు చేస్తుంది, ఆతృతగా ఆశగా ఎదురు చూస్తున్నాం మేము ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని. ఓకేనా? చెప్పండి, చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదండి, మా వదిలికి అయితే చాలా బాగా నచ్చిందంట. ఇంకా అందరం కూడా భోజనం చేయాలి, చాలా లేట్ అయిపోతుంది. వీడియో ప్రాసెస్ నచ్చితే కనుక వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఇంట్లో ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. నా స్టైల్లో మటన్ కర్రీ. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ధరణి చింతపల్లి. బాయ్ బాయ్. చాలా బాగుంది.